హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, నేను ప్రెసెంట్ బుద్ధి రోడ్లో ఉన్నాను. బల్లా కన్వెన్షన్ హాల్ అండి. ఇక్కడ వచ్చేసి ప్రెసెంట్ ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళైతే కేఎస్ నాయుడు అనమాట సార్ నేమ్ వచ్చేసి వాళ్ళైతే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మాక్సిమం 2000 మెంబర్స్ అయితే ప్రెసెంట్ ఉన్నారు. మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా చిన్నదైనా పెద్దదైనా కూడా మంచి శుభకార్యాలకు వీళ్ళకి ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చారంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ మంచి క్వాలిటీగా ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తారు. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఇంకా మీరు సెలెక్ట్ చేసుకునే ఐటమ్స్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మీరైతే కనిపిస్తుంది కదా నెంబర్, అయితే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. స్టార్టింగ్ లో షామియానా చూడండి, అసలు హైలైట్ గా ఉంది. చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది అండి. ఫుడ్ విషయానికి వచ్చేసరికి A1 ఉంటుందండి. ఫుడ్ అయితే క్వాలిటీగా మెయింటైన్ చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూడండి వెల్కమ్ చాట్స్, వెల్కమ్ డ్రింక్స్ లో భాగంగా పానీపూరి, చాట్ మసాలా, ఇంకా డ్రింక్స్ వచ్చేసరికి వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా కాఫీ, టీ ఇలా ఏర్పాటైతే చేశారండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఫుడ్ అనేది చాలా మంచిగా స్వీకరించారండి. అలానే ఇక్కడ చూడొచ్చు వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా పక్కనే మీకు బోండాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి మంచి మంచి టేస్టీ ఫుడ్స్ మీ ఫంక్షన్ లో కూడా మీ బంధుమిత్రులకు అందివ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్. అనంతపురంలో మోస్ట్లీ ఎక్కువ ఫంక్షన్స్ వీళ్ళకే అప్పగిస్తారండి. ఎందుకంటే ఫుడ్ అనేది అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ అంటే మంచి పేరు ఉంది. తప్పకుండా మీ బంధుమిత్రులు ఇలాంటి టేస్టీ ఫుడ్ తినేలా మీ ఫంక్షన్లకి ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళని అయితే ఒకసారి సంప్రదించండి. ఇంకా ఇక్కడ చూడొచ్చు బోండాల విషయానికి వచ్చేసరికి చాలా హైలైట్ ఉన్నాయండి. బోండాలు అయితే నేను కూడా తిన్నాను. అందులోకి వైట్ చట్నీ, రెడ్ చట్నీ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్లో మీకు ఇక్కడ నేమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ అనమాట. నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి, కాంటాక్ట్ నెంబర్స్. శుభకార్యాలకి ఏమన్నా ఫుడ్ క్యాటరింగ్ ఇవ్వాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్, ఏపీలో మొత్తం అండి, సరౌండింగ్స్ ఎక్కడైనా పర్లేదు, వన్స్ అయితే కాల్ చేయండి. చాలా బెస్ట్ అనమాట. ఫుడ్ క్యాటరింగ్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇది వచ్చేసి పంచరత్న హల్వా అండి. ఇక్కడ జీడిపప్పు కావచ్చు, ఇంకా మీరు మొత్తం చూడొచ్చు, చాలా హైలైట్ గా ఉంది. మొత్తం మిక్స్ చేస్తారండి పంచరత్న హల్వా. చాలా టేస్టీ కూడా ఉంటది. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. మెనూలో చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. ముందే బల్లా ఫంక్షన్ లో కదా, పెద్ద ఫంక్షన్ హాల్, అందులో భాగంగా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే చెనిక్కాయల పొడి కావచ్చు, ఇంకా తెల్లవాళ్ళ పొడి కావచ్చు, చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఊరగాయ, లెమన్ అండ్ మామిడికాయ, మ్యాంగో ఇవైతే ఇచ్చారనమాట. ఇంకా నట్స్ కూడా ఉన్నాయి. హైజెనిక్ గా ఫుడ్ అయితే ఏర్పాటు చేస్తారండి. ఇంకా ఇక్కడ పప్పార్స్ వెరైటీగా అయితే ఉన్నాయి, చూడొచ్చు. ప్రతిదీ చక్రాలు, ఆ టైప్ లో చక్రాల టైప్ కానీ ఇలా చాలా అయితే ఉన్నాయి. రౌండ్ టేబుల్ కూడా మనకి కూర్చొని తినకి మంచిగా అయితే ఏర్పాటు చేస్తారండి. అంటే ఓల్డేజ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా ప్లాన్ అయితే చేశారు. చాలా మంది నిలబడి తినడానికే ప్లాన్ చేస్తారండి. ఇక్కడ వీళ్ళైతే ఇది కూడా మెయిన్ అట్రాక్షన్ అండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఓల్డేజ్ వాళ్ళకి. అలానే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కౌంటర్ లో ఇక్కడ స్టార్టింగ్ లో భాగంగా మీకు కందిబ్యాల చట్నీ అండి. చూసారు కదా, మనకి ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కాజు గుజియా డ్రై ఫ్రూట్స్ అండి. ఇందులో భాగంగా మీకు కాజు డ్రై ఫ్రూట్, అందులోనే 2 స్వీట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ బీరకాయ బజ్జీ అండి. మామూలుగా మిరపకాయ బజ్జీలు ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ బీరకాయ బజ్జీ ఈ విధంగా ఏర్పాటైతే చేశారు. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. వెజ్ లాలీపాప్, చికెన్ లాలీపాప్ ఇవే చూసాము. ఇక్కడ వెజ్ లాలీపాప్. ఇంకా ఇక్కడ పుదీనా చట్నీ అండి. అసలు చాలా టేస్ట్ అయితే ఉంటుంది. బజ్జీలో కూడా నంచుకొని తినచ్చు. ఇంకా మసాలా ఇడ్లీ అండి. మామూలు ఇడ్లీ అయితే చూసారు, మసాలా ఇడ్లీ ప్రతిదీ అండి, ఒకటి కాదు ప్రతిదీ చాలా వెరైటీగా ఏర్పాటు చేయడం వీళ్ళ స్పెషల్ అనమాట. ఈ మినీ మసాలా దోశ అండి, ఇది కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రీన్ చట్నీ కూడా ఏర్పాటు చేశారు. కాంబినేషన్ అయితే అదుర్స్ ఉంటుంది. వన్స్ అయితే ఇలా మంచి మంచి వెరైటీ ఫుడ్స్ మీరు కూడా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే వెంటనే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి మెంతి చపాతి అనమాట. చూడొచ్చు, చాలా అంటే చాలా హైజీనిక్ గా రెడీ చేశారండి. ఇందులో మెంతులు, మీకు క్యారెట్స్ అన్ని మిక్స్ చేశారు. ఇంకా అక్క వాళ్ళు కూడా చూడొచ్చు, చాలా హైజీనిక్ గా కూడా కవర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. హెయిర్ ఫాల్ కాకుండా చాలా బెస్ట్ అనమాట. ఈ విధంగా డీసెంట్ గా మంచిగా ఉంటారు. ఇంకా టమోటా కాజు మసాలా అండి. ఇందాక చూసారు కదా చపాతి, అందులోకి బాగా మంచి కాంబినేషన్ అనమాట కాజు రైస్. ఇంకా ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ లో కాజు రైస్ అంటే చాలా స్పెషల్. ఇందులో మీకు జీడిపప్పు అంతా మిక్స్ చేస్తారు, చాలా హైలైట్ గా ఉంటుంది. పన్నీరు ఫ్రైడ్ రైస్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా. రైస్ కూడా చూడొచ్చు, చాలా హైలైట్ ఉంది. రైస్ కూడా వెరీ అంటే చాలా రేట్ ఉండేటివి యూజ్ చేస్తారు. ఇంకా మిర్చి గసాలా అంటే ఇది ఎక్కువ అంటే బిర్యానీలోకి తింటారు. ఇక్కడ మామూలుగా పన్నీరు ఫ్రైడ్ రైస్ ఉంది, ఇంకా కాజు రైస్ ఉంది. ఈ రెండింటిలోకి కాంబినేషన్ కి బెస్ట్ అదుర్స్ అండి. ఇంకా రైతా అండి, మామూలుగా ఇంట్లో కూడా చేసుకుంటాము. వీళ్ళు వచ్చేసి పెరుగు అయితే మామూలుగా న్యాచురల్ గా ఉండేది యూజ్ చేస్తారు. ఇతర నుంచి సేకరించి పెరుగు అనేది ఈ విధంగా సెట్ చేస్తారు అనమాట. ఇక్కడ చెనిక్కాయలు కూడా అయితే చూస్తున్నారు కదా, చాలా హైలైట్ అండి. ఇవన్నీ తిన్నా దీంతో తింటే
ఆ తృప్తే వేరు అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇంకా వైట్ రైస్ అండి, ఇంకా లాస్ట్కి అయితే వైట్ రైస్కి వచ్చేసాం. ఇందాక కాజు రైస్ అవన్నీ చూసారు కదా, తర్వాత వైట్ రైస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులోకి ఆకుకూర పప్పు, మామూలుగా కందిబేల పప్పు ఇవైతే వేరు, ఆకుకూర పప్పుతో తింటే ఆ టేస్టే వేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లేట్ కూడా నాకు ఇస్తారు. ఇంకా టమోటా రసం వేరే, ఇంకా మిరియాల రసం లాస్ట్ గంట అంతా తిన్నాక అరిగించుకోవడానికి, కొంచెం మన గొంతు బాగోవడానికి గరం చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి ఇంకా పెరుగు, ముందే సమ్మరు, ఈ టైంలో మనకి పెరుగు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ పెరుగులోకి సాల్ట్ అండ్ లెమన్ పికిల్ అండి, చాలా హైలైట్ ఉంటుంది. కాంబినేషన్ అయితే చూసారు కదా. ఈ విధంగా మంచి మంచి వెరైటీ ఫుడ్స్ అయితే మన ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు అయితే ఏర్పాటు చేస్తారు. ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దదండి, చాలా మెంబర్స్ రావడం జరిగింది. దాదాపు 2000 మెంబర్స్ పైగా ఏదైతే ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చేసరికి మీకు బాటిల్స్, స్వీట్ బీడా, ఐస్ క్రీమ్స్, వచ్చేసరికి ఫ్రూట్స్ అయితే ఏర్పాటు చేశారండి. ద్రాక్ష, ఇంకా అక్కడ పైనాపిల్, జామకాయ, బొప్పాయి, ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ అండి. మంచి హైజెనిక్ గా ఏర్పాటైతే చేస్తారు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఏమన్నా ఇలా మంచి మంచి ఫుడ్ క్యాటరింగ్ కోసం వెయిటింగ్ చేసుకుంటే ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళని అయితే వెంటనే సంప్రదించండి. అలానే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఒకసారి అయితే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే బుకింగ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.